కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఎవరికి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడు మీరు వెంటనే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అది క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ అలా చూసిన అప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. తప్పనిసరిగా మీరు ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి. నా వీడియో చూసినప్పుడు దయచేసి వీడియోలో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చి మీరు స్కిప్ కాకుండా చూడండి. ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఏ వీడియో చూసినా మీరు స్కిప్ కాకుండా చూడండి. అదేవిధంగా నేను అడిగేటువంటి సపోర్ట్ ఏంటంటే మీరు చేసేటువంటి గొప్ప సపోర్ట్ అదేంటి. అదేవిధంగా ఇతరుల యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్లో కూడా వచ్చేటప్పుడు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చినా ఏదైనా స్కిప్ ఆపేసినా స్కిప్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. కానీ పాస్ చేసుకుని ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడాలంటే పాస్ చేయండి. వీడియో పాస్ చేసుకుని చూడొచ్చు. ఇబ్బందిగా వీడియో స్కిప్ కాకుండా చూడండి. అది మీరు ఇచ్చేటువంటి మా యూట్యూబర్స్ గొప్ప దాని సపోర్ట్ అంటే గొప్ప మీకు దాన్ని మద్దతు ఇచ్చినట్టు గొప్ప సపోర్ట్. సో ఇది వచ్చేసి పేరాలు అంటే చీరాల దగ్గర పేరాల్లో వచ్చేసి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నవగ్రహాలు అంటే నవగ్రహ జ్ఞాన శ్లోకాలు. ఇప్పుడు మీకు నవగ్రహాల గురించి దాని గురించి విషయం చెప్తాను. సో నవగ్రహాలు ఉంటాయి. మీరు నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరుగుతారు. తర్వాత నవగ్రహాలు ఏంటి మీకు దానికి ఏంటి లాభం ఏంటి, దానివల్ల మనం ఎలా స్మరించాలి, ఎలా మనం ప్రదక్షించాలి, దాని గురించి ఇక్కడ ఒకటి నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉన్నాయి చూడొచ్చు. చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి రవి వచ్చేసి రవి ముందు పేర్లు చెప్తాను. రవి నవగ్రహం మొత్తం 9 కదండి, మొత్తం 9 చూడొచ్చు. ఇక్కడ మీరు వీడియో పాస్ చేసుకుంటారండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు. సో మొత్తం వచ్చేసి ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 9 అండి. సో నవగ్రహం మొత్తం 9. సో రవి తీసుకుంటే రవి గ్రహం తీసుకుంటే జప కుసుమ సంకాసం కౌశ్యపేయం మహాద్యుత్యం తమోరిం సర్వపాపఘ్నం ప్రణక్తోస్మి దివాకరం. సో 6,000 అంటే ఏంటంటే 6,000 ప్రదక్షిణలో సో అది 6,000 ప్రదక్షిణ తిరగాల, లేకపోతే అది ఏంటంటే దాని గురించి నేను కంపెనీలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెండో వచ్చి చంద్రగ్రహం దది శంఖ తుషారాభం తిరోదాభవ సంభవం సమామి శశినం స్వామి శంభోర్షత్పుట భూషణ్ 10,000. అంటే ఇది జపించాలి శ్లోకం ఉంటుంది. నాకు తెలిసిందంటే 6,000 సార్లు జపించాలనుకుంటా. దాని గురించి కావాలంటే ఇది కరెక్ట్గా కాదని తెలుసుకొని పండితుల్ని ప్రధాన చెప్పండి తెలిపేస్తాను. సో ప్రతినిధి చేసి ప్రదక్షిణ అనుకుంటాను. సో అన్నిసార్లు తిరగాలని. నెక్స్ట్ మూడోది వచ్చేసి కుజగ్రహం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సముప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణామ్యహం. సో ఇది 7,000 సార్లు మనము ఇట్లా శ్లోకం ధ్యానం చేయాలండి. ధ్యాన శ్లోకం అంటారు. సో అదేవిధంగా 4వ గ్రహం వచ్చేసి బుధగ్రహం అంటే ఏంటి? బుధగ్రహం అంటే ప్రియంగు కలికాశ్యమం రూపేణ ప్రతిమం బుధం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఇది 17,000 సార్లు మనం దీన్ని ధ్యాన శ్లోకం చదవాలని మనం స్మరించాలని. తర్వాత 5వది వచ్చేసి గురువు అండి. గురుగ్రహం వచ్చేసి దేవాంచ ఋషివాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం సమామి బృహస్పతిం. ఇది 16,000 సార్లు మనం దీనికి శ్లోకాన్ని ధ్యాన శ్లోకం చెప్పించాలి. తర్వాత 5 అయింది. 5 తర్వాత 6వది వచ్చేసి శుక్రగ్రహం అంటే హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్రం ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. 20,000 సార్లు మనం శుక్రగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్తుంది. సో ఈ యొక్క ధ్యాన శ్లోకంలో. సో 7వది వచ్చేసి శనిగ్రహం అండి. శనిగ్రహం అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం సమామి సవైచ్చరం. సో 19,000 సార్లు మన యొక్క ధ్యాన శ్లోకం పలకాలనుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా 8వ గ్రహం వచ్చేసి రాహుగ్రహం. సో రాహుగ్రహం ఏంటి? రాహుగ్రహం వచ్చేసి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహకాగర్భ సంభూతం తం రాహు
రాహుం పరమామ్యహం. సో ఇది 18,000 సార్లు మన యొక్క నవగ్రహ ధ్యాన శ్లోకం చూడండి రాహుని. సో అదే లాస్ట్ వచ్చేసి చివరిది సో 9వ గ్రహం కేతు గ్రహం. సో కేతు గ్రహం అంటే పలాస పుష్ప సంకాసం తారక గ్రహ మస్తకం. సో రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం 7,000 సార్లు ఉంది. ఇట్లా ఈ యొక్క నవగ్రహ ధ్యాన శ్లోకంలో ఇవి ఇన్నిసార్లు మనము పలకాల లేకపోతే పలుకుతూ మనం దీన్ని 6,000 సార్లు మనం ప్రదక్షిణ చేయాలా అనేది ఇంకొక వీడియో మీకు క్లారిటీ చెప్తాను. నేను అనుకోవడం ప్రకారం ఇది సో మనం అనుకునేవన్నీ నిజాలు కావు, కరెక్ట్ కాదు కాబట్టి దీని గురించి నేను ఇంకొక వీడియోలో మీకు ఈ నవగ్రహాలు చెప్పిన వీడియో ఇది ప్రదక్షిణలా లేకపోతే పలకాల అనేది స్మరించాలనేది చెప్తాను. సో నేను అనుకోవడం ప్రదక్షిణ చేయాలి లేకపోతే పలకాల లేదా రెండు అనేది దీని గురించి క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అనేది తెలుసుకొని చెప్తానండి. ఇది ఈ విధంగా ఈ నవగ్రహ ధ్యాన శ్లోకంలో అది సంఖ్య అని చెప్తారు. అది ఇన్ని వేల సంఖ్యని అది పలకాల లేకపోతే ప్రదక్షిణ చెప్తాను. హరే కృష్ణ. దాని క్లారిటీ ఇక్కడ లేదు. చూడచ్చు మీ వీడియో పాస్ చేసుకుని చూడచ్చు. వీడియో పాస్ చేసుకుని చూడవచ్చు. ఓకే మీకు బాగా చక్కగా కనిపిస్తుంది. పాస్ చేసుకోండి. రవిగ్రహం, చంద్రగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, రావుగ్రహం అండ్ కేతుగ్రహం మొత్తం నవగ్రహాలు అండి 9 మొత్తం. సో ఇది వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గ్రహం. సో ఇక్కడ మీరు ఈ గుడికి పక్కనే ఈ గుడి లోపలనే పక్కనే ఉంటుంది ఇది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. పక్కన చెట్టు కూడా ఉంటుంది మీకు. సో ఈ చెట్టు కూడా చుట్టూ కూడా తిరుగుతుంటారు చాలామంది. సో ఇటువంటిది అత్యద్భుతంగా ఉన్నటువంటి ప్రతిసారి ప్రభు ఇప్పుడే హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ్ హరే ఓం నమః శివాయ. ఇప్పుడే ఒక అర్చకులు అడిగాను. అర్చకులు అడిగితే ఏం చెప్పారంటే ఇది ఓన్లీ ప్రదక్షిణలు పలికేది కాదండి, ప్రదక్షిణ ఇన్నిసార్లు మనం ప్రదక్షిణ చేయండి ఖచ్చితంగా. సో ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది. సో ఈ నవగ్రహ ధ్యాన శ్లోకం మనం ఇన్నిసార్లు ప్రదక్షిణ చేయాలి. ఈ యొక్క గ్రహం చుట్టూ ఇన్నిసార్లు ప్రదక్షిణ చేయాలంటే మీరు దానికి తగ్గట్టుగా మీరు ఆ యొక్క గ్రహం చుట్టూ ఇన్నిసార్లు ప్రదక్షిణ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ యొక్క వీడియో చూసి ఎప్పుడైనా వెంటనే ఇమ్మీడియట్గా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ పెట్టండి. అది సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ కట్టేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. ఇదండి ఇది శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి దేవస్థానం. సో అది అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నీళ్ళ కోసం బాగుంటుంది. సో ఇది గేట్ ఇది. సో అటు నుంచి రావచ్చు మెయిన్ కొంత నుంచి సైడ్కి ఎప్పుడైనా వాహనాలు ఉన్న భక్తులు ఎక్కువైనప్పుడు ఇది ఇట్లా వస్తుంది. సో ఈ మధ్య ఇప్పుడు వానాకాలం వర్షం పడుతుంది, బాగా అత్యంత వర్షం పడుతుంది. సో అక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుంది చూసిన రథం, పెద్ద రథము. సో వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. చూడవచ్చు ఈ కీర్తి చేసిన శ్రీమతి అంటే శ్రీ గోలి సాంబయ్య గారి జ్ఞాపకత ప్రాకార మండప నిర్మాణానికి సహకరించిన దాత శ్రీ కొల్లిపాటి శ్రీనివాసరావు ధర్మపతి విమల గారు. సో వీళ్ళు ఈ యొక్క ప్రాకార యొక్క నిర్మాణానికి ఈ యొక్క షెడ్డుకి దాతలు అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ.